ప్రాణము గాలించినటువంటి. There are so many examples. If I list it, ఒక గంట దాటిపోతుంది. But failure is not final. మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో ఒక సంఘటన మనకు కనిపిస్తుంది. చాలాసార్లు చదువుకున్నా, చాలా మంది సేవకులు దీనిపైన మాట్లాడి ఉండొచ్చు. ఇక్కడ నేను కాపరిగా ఉన్నప్పుడు కూడా నేను కూడా మాట్లాడాను. మరొకసారి ఈ యొక్క వాక్యం నుంచి మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తనతో పాటు తన సహోదరుడు ఉన్నారు, తన పనివారు, తనతో పాటు ఇంకా కొంతమంది వారు ఉన్నారు. వారందరూ కూడా చేపలు పట్టేటువంటి వారు. వారందరూ చేపలు పడుతూ ఉండేటువంటి వారు. ఆ చేపలు పడుతూ వారి జీవితాన్ని కొనసాగించేటువంటి వారు. వారి జీవన విధానాన్ని మనం గమనించినప్పుడు దే ఆర్ నాట్ రిచ్ పీపుల్. ధనవంతులు కాదు వారు. కేవలము ఆ రోజు వచ్చినటువంటి ఆ చేపలైనా దొరుకుతుందేమో, దానితో ఏదైనా కొంత వస్తుందేమో అనేటువంటి ఒక చిన్న ఆశ వారిలో కలిగి వారు ఏం చేస్తున్నారంట, వారు వలలు కడుగుతూ ఉన్నారంట. వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఇంటికి వెళ్తే నా భార్యకి ఏం చెప్పాలి, నా పిల్లలకి ఏం చెప్పాలి, లేకపోతే నా తల్లిదండ్రులకి ఏం చెప్పాలి, వాళ్ళకు నా ముఖం ఎట్లా చూపించాలి, ఈ రోజు వారి యొక్క మా జీవనము ఏ రీతిగా కొనసాగించాలి. దేర్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ ఇన్ ద లైఫ్. అటువంటి ఒక పెద్ద సమస్య చేత, పెద్ద ప్రశ్న చేత వారు ఆలోచన చేసుకుంటూ వారు వలలు కడుగుతూ ఉన్నారు. ప్రియమైన వారా, ఒకవేళ వారు అయ్యో ఈ రోజు నా జీవితంలో ఎదురైనటువంటి సంఘటన బట్టి వాట్ షుడ్ ఐ డూ, ఏం చేయాలి, నేను ఏ రీతిగా నా ముఖం నా ఇంట్లో వాళ్ళకి చూపించాలి. ఇంత అనుభవం ఉంది నాకు, దాదాపుగా 30 ఏళ్ళ అనుభవం ఈ చేపలు పట్టే దాంట్లో నాకు ఉన్నది కదా. ఈ దానిలోనే నేను ఈరోజు ఫెయిల్ అయిపోతే హౌ షుడ్ ఐ షో మై ఫేస్ టు పీపుల్, ఏ రీతిగా నా ముఖాన్ని చూపించాలి అనేటువంటి దిగాలు వాళ్ళు ఉన్నదేమో. కానీ వెంటనే అక్కడ చోటు చేసుకున్న పని ఏంటో తెలుసా? మై డియర్ బిలవర్డ్, ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఆ ఫెయిల్యూర్ చేత, ఓడిపోవడం చేత, కష్టాల చేత, భయంకరమైనటువంటి ఇబ్బందుల చేత ముందు కొనసాగుతూ ఉంటుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? జీసస్ నోస్ ఆల్ ఆర్ స్ట్రగల్స్. మన యేసయ్యకు నీవు నేను వెళ్తున్న ప్రతి పరిస్థితి తెలుసు. ప్రియమైన వాళ్ళరా, నీవు ఏ బాధతో ఉన్నావో మన యేసయ్యకు తెలుసు. యేసుక్రీస్తు పక్కనే ఉన్నటువంటి గెనెసరేతు సరస్సు తీరమున నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు, బోధిస్తున్న తర్వాత ఆయన 2 దోణులు చూస్తున్నాడు. జనము తన మీద పడతా ఉంటుంటే అందులో చక్కగా రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? చేపలు ఏమీ దొరకకుండా బాగుగా కష్టపడుతూ అయ్యో అనేటువంటి దిగాలుగా ఉన్నటువంటి సీమోను దోణెను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని పడితే వారిని ఎన్నుకోలే. సీమోను దోణెనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ఈరోజు శ్రమలో ఉన్నాడు, ఆ వ్యక్తికి నేను సహాయం చేయాలి, ఆ వ్యక్తిని నేను పట్టుకోవాలి. దట్స్ ది గాడ్స్ ఇంటెన్షన్. ఆయనకు తెలుసు ఈరోజు నువ్వు ఏ శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నావు. ఆయన సీమోను పిలుస్తున్నాడు, అయ్యా నీ దోణిని కొంచెము. ది ఫస్ట్ థింగ్ దట్ వి నీడ్ టు లెర్న్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటిది ఏంటంటే అల్లౌ జీసస్ ఇన్ యువర్ లైఫ్. యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానించాలి. సింపుల్ థింగ్ దట్ వి నీడ్ టు డూ ఇస్, యేసయ్య పిలుస్తున్నాడు, సీమోను ఈ దోణిని కొంచెం త్రోగు రాయా. ఇప్పుడు సీమోను ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? సీమోను ఉన్నటువంటి పరిస్థితి దిగాలు ఉన్నది, బాధ ఉన్నది, ఏడుకున్నటువంటి వ్యక్తి దగ్గర పోయి, బాధతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర పోయి అయ్యా రాయా కొద్దిగా నాకు సహాయం పట్టంటే ఏమంటావు? పోయా ఇంకొకరిని చూసుకోరాదు, ఇంకొకరిని వెతుక్కోండి, నేను ఆల్రెడీ బాధపడుతున్నాను. కానీ సీమోను ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా నువ్వు పిలిస్తే నేను వస్తాను, నా దోణిలోనికి నువ్వు వస్తానంటే నేను ఆహ్వానిస్తాను అయ్యా అని ఆయన దోణెను ఆ దిగాలతో ఉన్న, బాధతో ఉన్న, ఫెయిల్యూర్ని తను అనుభవిస్తున్న ఇన్వైటెడ్ జీసస్ ఇంటూ హిస్ బోట్. యేసయ్యను తన దోణెలోనికి ఆహ్వానించినాడు. వాట్ ఎవర్ సిచ్యువేషన్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ, ది ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ ఇన్వైట్ జీసస్ ఇంటూ యువర్ లైఫ్. యేసయ్యను ఈరోజు మన దోణిలోనికి, మన హృదయంలోనికి, మన గృహంలోనికి మనం ఆహ్వానించవలసినటువంటి వారమే. యేసుక్రీస్తు ఏ గృహంలో లేడు, ఆ గృహము శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. ఒకవేళ యేసయ్య ఉన్నా కూడా శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఆయన నమ్ము, ఆయన దోణిలో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, పడుతున్నాడు. దోణి ప్రయాణం చేస్తూ ఉంటుంటే అలల చేత కొట్టబడుతున్నది. శిష్యులందరూ భయపడ్డారు. యేసయ్య ఉన్నా శ్రమ వచ్చింది, కానీ ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు మనతో ఉన్నాడు. వారు ఆ రీతిగా వెళ్తూ ఉన్నారు. ఆయన బోధించడం అయిపోయిన వెంటనే చేసినటువంటి 2వ పని ఏంటో తెలుసా? సీమోను ఆహ్వానించినాడు, ఆయనకు
ఆయన తన జీవితంలో పని చేయడానికి అవకాశం ఇచ్చినాడు. ది సెకండ్ థింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఈస్ 5వ వచనంలో చక్కని మాట రాయబడి 4వ వచనం 5వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చాలా. ది సెకండ్ థింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్, allow Jesus to make your next steps. నీ తర్వాతి అడుగు ఆయన ఏ రీతిగా చెప్తున్నాడో ఆ రీతిగా వేసే ప్రయత్నం మనం చేయాలి. లైక్ జీసస్ డిక్టేట్ యువర్ నెక్స్ట్ స్టెప్స్. నేను ఆ పిల్లలతో చెప్పినటువంటి మాట, 6 పిల్లలు నా దగ్గరకు వస్తే చెప్పినటువంటి మాట, వెయిట్ లెట్ జీసస్ డిక్టేట్ యువర్ లైఫ్. యేసయ్య మీ జీవితాలను తీర్మానించేంత వరకు మీరు ఎదురు చూడండి. దేవునిపై ఆధారపడినటువంటి వారు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. ఆ పిల్లలకి అది చెప్పినాను. సీమోనుతో దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, అంతవరకు ఎదురు చూస్తుంటే ఆయన దోణలో ఉండి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? సీమోను, నీ దోణను లోతునకు నడిపించి, జీసస్ నోస్ వేర్ ఇస్ వాట్, ఏది ఎక్కడ ఉన్నది, ఏం జరగనున్నది యేసయ్యకు సమస్తం తెలుసు. మనం అన్నిట్లో కంగారు పడిపోతూ ఉంటాం, ఏదేదో అనుకుంటాం, ఏదేదో జరగాలనుకుంటున్నాం. కానీ వెన్ వి అలౌ జీసస్ టు టేక్ అవర్ నెక్స్ట్ స్టెప్స్, యేసయ్య మన తదుపరి అడుగులను, తదుపరి ప్రణాళికను యేసయ్యకు మనం అప్పచెప్పినప్పుడు, ఆయన దాని ప్రకారంగా మనం ముందుకు సాగినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. ఏలియాకు చెప్పినాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఆ కెరేతు వాకు దగ్గర ఉండు అని చెప్పేసి. కొన్ని రోజులకు నీళ్ళు ఆగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏలియా తిరిగి దేవుడు తనతో చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలలేదు. ప్రియమైన వాళ్ళ ఏలియాతో దేవుడు అన్నారు, సారేపాటికి వెళ్ళయ్యా అన్నాడు. అక్కడ ఒక వినోదానికి నేను చెప్పినాను, ఆమెను పోషిస్తుంది. ఆయన చెప్పక ముందే వెళ్ళింటే ఏలియా కూడా 3 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చేది. కానీ ఏలియా దేవుని మాట వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నాడు, తన జీవితంలో ప్రారంభిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ సీమోను కూడా దేవుని ఆహ్వానించినట్టయితే ఆయన జీవితంలో కష్టపడాల్సి వచ్చేది. దేవుడు ఆహ్వానించినాడు, దేవుడు తనకు ఒక మార్గాన్ని చూపించినాడు, లోతులకు నడిపించి అప్పుడు సీమోను మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డామయ్యా, నేను పుట్టిందే ఇందులో, నేను పెరిగిందే ఇందులో, చిన్ననాటి నుంచి 3 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా నా తండ్రి తీసుకొని వెళ్ళి సముద్రంలో వేస్తే ఎక్కడ చేపలు ఎప్పుడు దొరుకుతాయో తెలుసుకుందామని నేను అప్పటి నుంచి ఈ చేపలతోనే నా జీవితం అంతా కొనసాగుతున్నది. ఈరోజు వచ్చి నాకు చేపలు పట్టమంటే ఎట్లయ్యా అనలేదండి. మెనీ టైమ్స్ వీ ట్రై టు డిక్టేట్ అవర్ లైఫ్స్. మన జీవితాలను మనమే తీర్మానించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏమైనా వాళ్ళు. అందుకనే మన జీవితాలలో చాలామంది వీ ఎక్స్పీరియన్స్ ఫెయిలియర్ ఆఫ్టర్ ఫెయిలియర్, ఫెయిలియర్ ఆఫ్టర్ ఫెయిలియర్. ఒక ఓటమి తర్వాత మరొకటి, మరొకటి తర్వాత మరొకటి మనం చూస్తుంటాం. ఎందుకంటే మన జీవితాలను దేవుడు తీర్మానించేదాకా మనం ఎదురు చూడము, మనమే తీర్మానించుకొని ముందుకు సాగుతుంటాం. సీమోనుకు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, సీమోను ఏం జరిగిందో తెలుసు కదా మనందరికీ. వారు వలలు వేస్తారంట. వలలు వేస్తే ఆ రాత్రి, అంటే దానికి ఒక 3 గంటల ముందు వరకు ఒక్క చేప కూడా లేదు. ఎప్పుడైతే యేసయ్య బోధించినాడో, యేసయ్య చెప్పినాడో, అప్పుడు ఏం జరిగిందో తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళ? 6వ వచనము చూస్తే మనకు కనిపించేటువంటి మాట, వారు చేసి విస్తారమైన చేపలు పట్టివి, అందుచేత వారి వేళ్ళు విరిగిపోతూ. 3 గంటలు 4 గంటల ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్క చేప లేదు, వలలు గడుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వల వేస్తే చేపలు దొరికినాయి, వారి వలలు దిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? సీమోను తన జీవితంలో యేసయ్య చెప్పినటువంటి మాట విన్నాడు. ఈరోజు మనం చేయాల్సిందంటే ది ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ సింపుల్ థింగ్. వాట్ ఎవర్ క్రైస్ట్ సేస్ దట్ వీ నీడ్ టు ఒబే టు ఇట్. ఆయన చెప్పిన దాన్ని మనం చూడా తప్పకుండా చేయవలసిన వారం. అది చేయలేకనే చాలామంది కష్టాలు పడుతున్నారు.